హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న రావా రావా రెక్కల గుర్రం ఎక్కి అనే సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరి ఫొటోస్తో అయితే చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే గర్ల్స్ ఫొటోస్తో డెమో వీడియో చూపిస్తున్నాను. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూస్తారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్విఎస్ గురించి 254 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్ సాంగ్ లిరిక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 3.12 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఇక్కడ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటోకి సైడ్కున్న బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్స్ దగ్గర వచ్చేసి ఇప్పుడు సెకండ్ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటోకి సైడ్కున్న బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇలా తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్స్ దగ్గర వచ్చేయండి. గ్రూప్స్ దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు థర్డ్ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోటో కనపడేట్టు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇలా అయితే ఉంటుంది మీకు. తర్వాత మళ్ళీ మధ్యలో లిరిక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి 7.13 సెకండ్ దగ్గర వచ్చి 3 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. మీరు ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 3 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో లిరిక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వదిలేసి డైరెక్ట్ 11.13 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 12.14 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి గ్రూప్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా గ్రూప్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత ఈ ఫోటో మీద ట్యాబ్ వేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేస్తే మీ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. 2 కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి 180 అయితే చేసుకోండి. 180 చేసుకున్న తర్వాత సెకండ్ కీ యానిమేషన్ దగ్గర -5 అయితే చేసుకోండి. 5 చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. మళ్ళీ ఈ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్స్ దగ్గర వచ్చేయండి, లాస్ట్ గ్రూప్స్ దగ్గర. తర్వాత మళ్ళీ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. కొంచెం ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. తర్వాత మళ్ళీ గ్రూప్స్ దగ్గర వచ్చేయండి. గ్రూప్స్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు సాంగ్ కింద ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.